హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కందిపొడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా విధాలుగా చేస్తూ ఉంటారు, అందులో ఇదొక రకం అనమాట. దీనికి 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో సగం, ఎగ్జాక్ట్గా సగం పెసరపప్పు, పెసరపప్పులో సగం శనగపప్పు తీసుకున్నాను అనమాట. అంటే 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/4 గ్లాస్ శనగపప్పు. ఒక ప్యాన్లోని ఈ పప్పులన్నీ వేసేద్దాం. ఫస్ట్ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, మరి కొంచెం ధనియాలు వేసుకుందాం. దీంట్లోనే 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుందాం. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులోని మీ రుచికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తింటారంటే 15-20 వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను 10 యాడ్ చేస్తున్నాను. ఇది చాలా విధాలుగా తినొచ్చండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పే తిని బోర్ అయిపోతాం కదా, అందుకే అనమాట. ఇలా రకరకాలుగా ఇది దోశ మీద చల్లుకుంటే కూడా కారం దోశలాగా ఉంటుంది. కంది దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్ దోశ మీద ఒక స్పూన్ జల్లి నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది అనమాట. అంతేకాదు, ఇందులో పొడి కొంచెం పెరుగులో కలిపి తాలింపు పెట్టుకొని తింటే, ఎప్పుడు చట్నీ చేసి బోర్ అయిపోతాం కదా, కందికుండా మరి పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 వేరియంట్స్ నాకు చాలా నచ్చుతాయి. చాలామందికి చాలా నచ్చుతాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. చాలా మంచి వాసన వస్తుంది. అప్పుడు దీని కందిపప్పు, పెసరపప్పు వీటి కలర్లు కూడా చేంజ్ అవుతాయి. మీకు అర్థమైపోతుంది అనమాట. ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ పడుతుంది. మీ గ్యాస్ ఫ్లేమ్ బట్టి ఇది టైం తీసుకుంటుంది. కలపడం మాత్రం ఆపకండి, కలుపుతూనే ఉండండి. అడుగంటేస్తే దీని వాసన పాడైపోతుంది. ఓకేనా? ఇంకా ఇలా కలిపిన తర్వాత మీరు దీన్ని ఒక పక్కన వేరే గిన్నెలో తీసుకుని చల్లార్చుకోండి. ఇదే గిన్నెలో ఉంచుకుంటే వేడి ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. చల్లగా అయిపోయిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఇవన్నీ తీసుకుని మిక్సీ చేసుకుంటున్నాను అన్నమాట. 2 పార్ట్స్లో మిక్సీ చేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ అంతా యాడ్ చేస్తాను, కానీ అది మిక్సీ బాగా అవ్వలేదు. అందుకే నేను మళ్ళీ తీసి అలాగే అన్ని పనులు చేశాను. చూసారా, ఎండుమిరపకాయలు కూడా క్రిస్పీగా అయిపోయాయి. ఇక్కడ మీరు పప్పు తింటే కట్ సౌండ్ వస్తుంది అనమాట. దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకుని అంతే మిక్సీ జార్లో మిక్సీ పెట్టుకుందాం. ఇది ఫైన్ పౌడర్ చేయొద్దు. కొంచెం గుండలా ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ 1/2 పౌడర్ తీసి పక్కన పెట్టేసి మళ్ళీ ఆ మిక్సీలో వేస్తున్నాను. 2 సార్లు మిక్సీలో పట్టుకున్నాం కాబట్టి సాల్ట్ అంతా ఒకవైపు, కారం ఒకవైపు ఉండిపోతుంది. కాబట్టి ఒక పొడిగట్టు ఒక వెడల్పాటి ప్యాన్లో వేసుకొని శుభ్రంగా కలుపుకోండి. దీన్ని ఒక మంచి 8 కంటైనర్లో తడి లేకుండా చూసుకుని స్టోర్ చేసుకోండి. ఇది 2 to 3 months ఆరాంగా ఉంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.